పాఠం చూద్దాం. దయచేసి లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము. మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధన్యత అనేటటువంటి మాటకు సరైనటువంటి ఉదాహరణ లేకపోతే స్త్రీని చూపించగలిగితే మరియ కంటే మరెవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఆ దూత వచ్చి అంటుంది కదా, దయాప్రాప్తురాలా, నీకు శుభము. అంటే దేవుని దగ్గర ధన్యతను, దయను, దాక్షిణ్యతను పొందుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి మహిళ ఎవరు అంటే ఎవరండి? చెప్పాలి, ఎవరండి? మరియ గారు. దేవునికి స్తోత్రం. మరియ గారు. కాబట్టి మరియ గారు అంతటి ఆశీర్వాదం పొందింది. మరియ గారు దేవుడు లోకంలో చూచిన తర్వాత సకలమైనటువంటి కన్యకల్లో ఈమె ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ గుణాన్ని కలిగినటువంటి స్త్రీ, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి స్త్రీ, దేవుని దగ్గర భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని దగ్గర ఎలాంటి రిమార్క్ లేనటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని దయకు ఆమె ప్రాప్తురాలైంది, కాబట్టి దేవుని ధన్యతకు ఆమె ప్రాప్తురాలైంది, కాబట్టి దయాప్రాప్తురాల, నీకు శుభం. దేవునికి స్తోత్రం. దూత వచ్చి మరియ గారితో ఈ మాట చెప్తా ఉన్నది, నీకు శుభం. ఎందుకంటే ఈ లోకంలో నీ అంత పరిశుద్ధమైనటువంటి స్త్రీ, నీ అంత భక్తి కలిగినటువంటి స్త్రీ, నీ అంత యథార్థవంతమైనటువంటి నడవడిక కలిగినటువంటి స్త్రీ మరొకరు లేరు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభువారు అనంటే మెస్సయ్య నా గర్భంలో పుట్టాలి, నా గర్భంలో ఆయన రావాలని చెప్పి చాలామంది స్త్రీలు వారు ఏం చేశారని అంటే, దేవుని రాకడ కొరకు దేవుడు నన్ను ఎంచుకుంటాడేమో అని చెప్పి వారు కన్యగానే మిగిలినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అర్థమైందండి? చాలామంది వారి జీవితాల్లో ఆ పునీతుడైనటువంటి యేసుక్రీస్తుని నేను జన్మనివ్వాలన్న సదుద్దేశంతో వారు ఎదురు చూసినటువంటి కాలం. కానీ అందరిలో ఆ ధన్యత సంపాదించుకున్నటువంటి స్త్రీ ఎవరనంటే మరియ గారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈ మాటలన్నీ కూడా మరియ గారు ఎప్పుడైతే ఎలిజబెత్తో కలుస్తారో, ఎలిజబెత్ అంటున్నటువంటి మాట చూడండి, 42వ వచనం. నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం. కాబట్టి స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినటువంటి దానవు. నీ అంత పరిశుద్ధమైనటువంటి స్త్రీ, నీ అంత పవిత్రమైనటువంటి స్త్రీ, నీ అంత ధన్యత కలిగినటువంటి స్త్రీ మరొకరు లేరు. దేవునికి స్తోత్రం. చూసారండి, దేవుడు చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు మంచి వారినే చూస్తాడు, మంచి రంగున్న వాళ్ళనే చూస్తాడు, మంచి రూపం ఉన్న వాళ్ళనే చూస్తాడు, లేకపోతే మంచి ధనవంతుల్ని చూస్తాడు అనుకుంటున్నారేమో. ఆయన మంచి గుణం కలిగినటువంటి వాళ్ళని చూస్తారు, యథార్థవంతుల్ని చూస్తారు, పరిశుద్ధ జీవితాన్ని కలిగినటువంటి వారిని చూస్తారు. ఈరోజు నీకు ఆ జీవితాన్ని ఉంటే గనక ప్రభువు నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు 14వ అధ్యాయంలో అంటాడు కదా, యథార్థవంతులు నీతిమంతులు కలరేమో అని. ఆకాశము నుండి నరులను చూసినప్పుడు వారందరూ ఎట్లయిపోయారటండి? దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మేలు చేసేవారు ఎవరునూ లేరు, కనీసం ఒకడైనా కూడా
లేడు. కాబట్టి మన జీవితాల్లో మేలును చేసేటటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. పుణ్యకార్యాలు చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. ఆకాశం నుండి ప్రభువు వారు చూసినప్పుడు, ఆకాశం నుండి ప్రభు మనుషులను పరిశీలన చేసినప్పుడు వారందరూ ఎట్లున్నారటండి? దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చిన్న షార్ట్ వీడియో చూశాను ఈ మధ్య. నాకు చాలా ఇంప్రెషన్ అనిపించింది. ఏంటిది అని అంటే, కొంతమంది యవనస్తులు ఫైల్ పట్టుకొని జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉండేటటువంటి వాచ్మెన్ ఏం చేస్తాడంటే, లిఫ్ట్ దగ్గర ఉండేటటువంటి ఆయన వాళ్ళు లిఫ్ట్ ఎక్కడానికి నొక్కి అట్లా చూస్తున్నప్పుడు ఒక కట్ట, డబ్బులు కట్ట అట్లా పడేసి, ఈ కట్ట మీదేనా అని అంటాడు. అంటే చాలామంది ఏం చేస్తారని అంటే, నాదే అని చెప్పి పట్టుకొని వెళ్ళిపోతారు. ఏమండి, జాబ్ కాల్ వెళ్ళిపోతారు పట్టుకొని. నిజంగా అలాదేనా? పట్టుకొని వెళ్ళిపోతారు. అట్లా ఒక ఇద్దరు అబ్బాయిలు వస్తారు, ఒక అమ్మాయి వస్తుంది, ఇట్లా 4-5 అమ్మాయి, వీళ్ళందరూ కూడా పట్టుకొని పోతారు. ఒక ఆమె మాత్రం వస్తుంది, ఆమె అంటది కదా, ఇది నాది కాదు అని చెప్పి ఆయనకే ఇచ్చేసి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు రాగానే వీళ్ళందరినీ కూర్చోబెడతారు, కానీ ఆమె ఒక్కదాన్ని పిలిచి వారు అపాయింటెడ్. అదేంటి, మమ్మల్ని కనీసం పిలవలేదు, ఇది ఫ్రాడ్ ఇంటర్వ్యూ, ఇది తప్పుడు ఇంటర్వ్యూ, మీరు అసలు మాతో మాట్లాడకుండా, మా క్వాలిఫికేషన్ చూడకుండా, మా చదువు హోదా మీరు గుర్తించకుండా ఎలా మీరు జాబ్ ఇస్తారా ఆమెకని అన్నప్పుడు, మీ దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉన్నాయే కట్ట, అవన్నీ నేను ఆల్రెడీ పరీక్ష పెట్టేశాను, మీరు ఎప్పుడో చెప్పాలి, ఎప్పుడో ఫెయిల్ అయిపోయారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ఇంటర్వ్యూ ఎక్కడైపోయింది? లిఫ్ట్ ఎక్కే చోటనే అయిపోయింది. యు ఆర్ ఫెయిల్డ్ అని చెప్పి వాళ్ళని పంపించేశారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తున్నటువంటి దేవుడు. ఏమండి, ఏ పరీక్ష లేకుండా నీకు ఏ ఆశీర్వాదం రాదు, ఏ శ్రమ లేకుండా ఏ మేలు నీకు రాదు, ఏ శోధన లేకుండా ఏ శోధన నీకు జయించే శక్తి నీకు రాదు. కాబట్టి అన్నిటిని నువ్వు తట్టుకునేటటువంటి వాడివై ఉండాలి, అన్నిటిని నీవు నిలబెట్టుకునేటటువంటి వాడివై ఉండాలి. అప్పుడే నీవు ధన్యతకు అర్హుడవు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ధన్యత రావాలని అంటే దీని వెనకాల ఇంత శ్రమ, ఇంత కష్టం, ఇంత మరి దాన్ని ఏమంటారంటే ఓపికతో కూడినటువంటి జీవితాన్ని, విశ్వాసముతో కూడినటువంటి జీవితాన్ని, భక్తితో కూడినటువంటి జీవితాన్ని మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలిజబెత్ గారు అంటున్నారు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినటువంటి దానవు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినటువంటి దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడుదురు. తర్వాత నా ప్రభు తల్లి నీకెలాగూ ప్రాప్తించును, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడం వచ్చుట నాకెలాగూ ప్రాప్తించును అని అంటూ ఆమంటుంది కదా. చూడండి 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలని అందురు. దేవునికి స్తోత్రం. మరియా గారు అంటున్నారు ఈ మాట, సర్వశక్తిమంతుడు నాకు ఏం చేశాడో, గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఇక నుంచి అన్ని తరాల ప్రజలు, ఎన్ని తరాలు అంటే గత తరాలు, ప్రస్తుత తరాలు, భవిష్యత్ తరాలు, అన్ని తరాలు, రాబోయేటటువంటి తరాలన్నీ కూడా ఏమంటారు అని అంటే ధన్యురాలు. అర్థమైందండి? ఎందుకు ధన్యరాలు అయింది అని అంటే ధన్యతతో కూడినటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, దేవునిని ఇంప్రెస్ చేసేటటువంటి జీవితం, దేవుని దగ్గర మెప్పు పొందుకునేటటువంటి జీవితం మరియ దగ్గర ఉంది. కాబట్టి ఆమె ధన్యురాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ధన్యత మనకు ఉండాలి. ఏమండి, ఆ ధన్యత మనము సంపాదించుకోవాలి. చూడండి ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యుడు?
ధన్యులు అంటే సమూహం, ధన్యుడు అంటే వ్యక్తికి సంబంధించి, ధన్యుడు అంటే ఒకరికి సంబంధిస్తుంది, ధన్యులు అంటే సమూహానికి సంబంధిస్తున్నటువంటి మాట. ఒకసారి ధన్యుడు అనేటటువంటి పదాలు మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పేటటువంటి గుణాలన్నీ కూడా మరియ గారిలో ఉన్నాయో లేవో ఒకసారి చూడండి. ఆమె ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఆమెను దర్శించాలి. కాబట్టి ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడువాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడి చున్నది కదా. దేవునికి స్తోత్రం. ఇది ఇశ్రాయేలు ఆచార ప్రకారం సున్నతి పొందిన వారికి చెప్పబడిందా, సున్నతి పొందనటువంటి వారికి చెప్పబడిందా, లేకపోతే అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినని దాని గురించి చెప్పబడిందా అని అంటున్నారు. ఏమండి, అది సున్నతి పొందిన వారి గురించి చెప్పబడలే, సున్నతి పొందని వారి గురించి చెప్పబడలే. కానీ విశ్వాసము ద్వారా ఎవరైతే మరి నిలకడగా ఉంటారో, అంటే అబ్రహాము కుమారులుగా ఎవరైతే జీవిస్తారో, అబ్రహాము కుమారులు అంటే ఎవరు అని అంటే ఆయన ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఏమండి, అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు తండ్రి. ఆయన కుమారులుగా ఎవరైతే విశ్వాసంలో జీవిస్తారో వారిని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటిది అని అంటే, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడు మనుష్యుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు. ఈ మధ్య అవినీతి నిరోధక చట్టం కింద ఎవరైనా దొరికితే వాళ్ళ ఆస్తులు గనక సోదా చేస్తే, అంటే పరిశీలన చేస్తే, వాళ్ళు సంపాదించే నెల జీతం ఏమో తక్కువ, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆస్తి ఏమో కోట్లలో ఉంటుందండి. అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు. ఈ క్వశ్చన్ మా బాబీ అడిగిండు, ఎందుకు డాడీ ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర ఆదాయానికి మించినటువంటి ఆస్తి ఉండకూడదా అని అన్నారు. ఏమండి, వివరంగా చెప్పాలి కదా మరి. అప్పుడు చెప్పాను, ఏదైతే నెలకు సంవత్సరానికి వారికి వేతనం వస్తుందో, ఏమండి, ఏదైతే నెలకు లేదా సంవత్సరానికి వేతనం వస్తుందో, ఆయన ఆస్తికి 1 వంతు ఉంటే పర్లేదు, పితరులు ఇచ్చింది అనుకోవడానికి. కానీ 10 వంతులు 100 వంతులు అయింది అనుకోండి, ఆ సంపాదన ఎట్లొచ్చినట్టు? ఏమండి, యేసుక్రీస్తు రాకముందు జక్కయ్యే కదంగా ఆయన. అంటే అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు దర్శించక ముందు జక్కయ్య జీవితమే కదా. అంటే ₹1 ఎవరైనా వసూలు చేయమంటే చట్టం ఆయనకి చెప్తే ఎంత వసూలు చేసేటోడు ఆయన? చట్టానికి ఒకటి, పన్నుకోటి, ఈయనకోటి. మరి ఆస్తి ఎక్కువ ఉండదా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి అలాంటి ఆస్తి కొరకు ఆశపడి వారి ఉద్యోగాలను సహితం పణంగా పెడుతున్నారు, అవమానాన్ని కూడగట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ధన్యత కాదది, అది ఆశీర్వాదం కాదది. దయచేసి ఆలోచన చేయండి. అందుకనే ప్రభు దగ్గర నిర్దోషి అని ఎంచబడు మనుష్యుడు ఆయన ఎవరటండి? ధన్యుడు. ఆయన ఉద్యోగి అయినా, వ్యవసాయ కూలీ అయినా, లేకపోతే మరొకరైనా ఇంకెవరైనా కానీ ఆయన ధన్యుడు. దేవునికి స్తోత్రం. మా అంకుల్ గారు ఒకరోజు చెప్తున్నారు, ఆయనకు 10,000 కట్ట దొరికిందటండి. అన్ని ₹100 కాగితాలే. మీరైతే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, అంతే కదా, నిజంగా దొరికింది, రోడ్డు మీద దొరికింది. దొరికేపాటికి ఆ డబ్బులు తీసుకుని అక్కడే, ఈయనకు చాలా అప్పులు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి, వెళ్ళిపోలే. ఒక ఆయన బండి వేసుకుని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. ఏంటి అని అడిగాను. ఏమండి ఇంత మాత్రం, నేను అవి షౌకర్ దగ్గర నుంచి అప్పుగా తెచ్చుకుంటున్నటువంటి డబ్బు, మీకేమైనా దొరికిందా?
ఏమైనా దొరికిందా అని అంటే ఏ కాగితాలు అని అడిగిండట ఆయన. అంటే పోగొట్టుకుని ఆయన చెప్తున్నాడు, అన్నీ కూడా 100 కాగితాలు. ఏం చేశారు? జేబులో నుంచి తీసి ఇచ్చేసి, దేవునికి స్తోత్రం. ఎవ్వరు ఇవ్వరండి, మీరు ఇచ్చారు అని చెప్పి ఆయన ఎంతగానో ఆయన స్తుతిస్తూ పొగుడుతూ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి చేతులు పట్టుకుని వెళ్ళిపోయినట్టండి. పట్టుకో, దేవునికి స్తోత్రం. అదే మనకు దొరికితే ఎంత ఇస్తావు? దొరికింది 10 కానీ నాకు 8,000 ఉన్నాయి అంటే దశంభాగం అయిపోయింది, నీ భాగం అయిపోయింది. అవునా కాదా? దయచేసి యథార్థంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే దేవుని దగ్గర యథార్థంగా ఉండడం మంచిది. రెండో మాటను చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవునికి స్తోత్రం. నీకు ఎప్పుడు ధన్యత కలుగుద్ది అని అంటే దేవుడు నిన్ను గద్దించిన తర్వాత. దేవునికి స్తోత్రం. హిజ్కియా అని చెప్పాడు, నువ్వు చచ్చిపోబోతున్నావయ్యా, అదొక గద్దింపే కదా. ఏమండి, నువ్వు చచ్చిపోబోతున్నావు అనేటటువంటి మాట హిజ్కియాకి ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడండి? గోడ వైపు ముఖం తిప్పుకొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. రాజు అయినటువంటి ఆసాప్ అనుకుంటా, ప్రభు ఆయన గద్దించినా కూడా ఆయన కాలికి కురుపైనా కానీ పుండైనా కానీ ఆయన ప్రార్థన చేయలే. వైద్యులు నమ్ముకొని వివిధ రకాలైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళిండు తప్ప దేవుని దగ్గర క్షమాపణ కోరుకోలే. అర్థమైందండి? కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఈరోజు వాక్యం కావచ్చు, సేవకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, నీకంటే పెద్ద వయస్సు కలిగినటువంటి అక్క కావచ్చు, అన్న కావచ్చు, ఎవరైనా నిన్ను గద్దించినప్పుడు ప్రేమతో ఆ గద్దింపు నువ్వేం చేయి? స్వీకరించు. నిన్ను సరిచేయడానికే, నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నీ మీదేదో ద్వేషముండి కాదు, కానీ నిన్ను సరిచేయడానికి మాత్రమే ఆ గద్దింపు నువ్వేం చేయాలి? స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను నువ్వేం చేయి? తృణీకరించొద్దు. దేవునికి స్తోత్రం. తృణీకరించకండి. అర్థమైందండి? నా గురించే చెప్పారు అనుకోబాకండి, నాతోనే అంటున్నాడని అనుకోబాకండి, ఏమండి లేకపోతే నన్నే అన్నారని అనుకోబాకండి. వాక్యాన్ని తీసుకోండి, అంగీకరించండి, అది మీ జీవితంలో ప్రభావితం అయ్యేటటువంటి విధంగా దాన్ని స్వీకరించండి, మార్పు చెందండి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూద్దాం. కీర్తనకారుడు అయినటువంటి దావీదు రచించిన 32వ సంకీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మీ హృదయాల్లో ఎలాంటి కపటం లేకపోతే అది ధన్యతే. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? బయట ఒకటి లోన ఒకటి పెట్టుకోబాకండి. లోనది ఏదున్నా అది నీకే ఎఫెక్ట్. అర్థమైందా? ఏమా, లోన ఏమున్నా సరిగ్గా అరగట్లేదు అనుకోండి, ఎవరికి ఎఫెక్ట్? లోన ఉన్నదే కదా. తింటాం బయట నుంచి, తిన్న తర్వాత అది 72 గంటల్లో బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళట్లేదు అనుకోండి, ఎఫెక్ట్ ఎవరికి చెప్పాలి? ఎవరికి? గ్యాస్ ఫామ్ అయిందో, డైజెషన్ ప్రాబ్లం, ఏదో ఒకటి, ఏదో ఎక్కడి నుంచో బొక్క చేసి మళ్ళీ అదంతా లాగాల, తోడాల. ఎందుకు ఈ సమస్యలన్నీ? కాబట్టి లోన ఉంచుకున్నది ఏది కూడా అది మీకే సమస్య.
అదేదైనా కావచ్చు. చెడుతనమైన, కుళ్ళైన, మత్సరమైన, ద్వేషమైన, అసూయ అయిన, లేకపోతే కొందరు కొండేలు చెప్పేటటువంటి అలవాటు మనసులో ఆ కొండేలతో కూడినటువంటి మనస్సు, అది కూడా ఉన్నా మీకు ఎఫెక్టే. కాబట్టి దేవుని దగ్గర నిర్దోషిగా మీరు నిలబడాలి. దేవునికి స్తోత్రం. దోషం కలిగినటువంటి వాళ్ళగా మీరు నిలబడకండి. పేషెంట్ ఎక్కడ నిలబడతాడంటే డాక్టర్ దగ్గర. పేషెంట్ కానివాడు ఎక్కడ ఉంటాడంటే బయట. అంటే బయట ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ జబ్బు లేదనుకోవటమే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని దగ్గర మనం అందరము ఆత్మీయమైనటువంటి పేషెంట్లు. కాబట్టి ఆయన దగ్గర ఆయన స్కానింగ్లో మీరు ఎట్లా కనపడాలి చెప్పాలా? దేవుని స్కానింగ్లో మీరు ఎట్లా కనపడాలమ్మా? వింటున్నారా? దేవుని స్కానింగ్లో మీరు ఎట్లా కనపడాలి? నిర్దోషిగా కనపడాలి. దేవునికి స్తోత్రం. స్కానింగ్లో అన్నీ కనపడతాయి తెలుసా? కొంతమంది ఎయిర్పోర్ట్లలో తెలుసా, ఎయిర్పోర్ట్లలో మాదక ద్రవ్యాలు తీసుకెళ్తూ ఉంటారు. ఏది డ్రగ్స్ అంటారు తెలుసా? మరి ఏం తెచ్చినాయి మనకు అంత పెద్ద తెలియదు. కోకేను ఇంకేయో అంటారు. కాబట్టి బోట్ల సందుల్లో, కాళ్ళ సందుల్లో కొంతమంది పేషెంట్లా కట్టుకొని, ఒక ఆమె ప్రెగ్నెంట్ లాగా పెద్ద కడుపు వేసుకొని అన్నీ ఆ పొట్లాలు కట్టుకొని ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి వచ్చిందట. తీసుకెళ్ళి స్నానం చేస్తే ఆమె బక్కగా ఉంది. మిగతా అన్నీ కూడా పొట్లాలే. ఏం పొట్లాలు చెప్పాలి? ఏం పొట్లాలు? మాదక ద్రవ్యాలు. ఇవన్నీ ఏంటి అన్నట్టు, అమ్మో నా కడుపును ముట్టకండి అయ్యా, నాకు ఇంకా రేపు వెళ్ళండి నేను డెలివరీకి వచ్చానని చెప్పిందట. అవన్నీ నొక్కి చూస్తే స్కాన్ చేద్దామని అన్నారట వాళ్ళు డాక్టర్. వద్దు తీసుకెళ్ళి 4 తన్ని చూస్తే మొత్తం ఏమున్నాయి? మాదక ద్రవ్యాలు. కేసు, జైలు. ఎంత దారుణం చూడండి. అందుకనే మనం మనుషుల దగ్గర ఏవో నాటకాలు ఆడొచ్చు, కానీ దేవుని దగ్గర నాటకాలు ఆడడానికి వీలు లేదు. అందుకనే ఆయన స్కానింగ్లో మనం ఎట్లా కనపడాలి చెప్పాలి? ఎట్లా కనపడాలి? నిర్దోషిగా. దేవునికి స్తోత్రం. తర్వాత 41వ సంకీర్తన చూడండి, మొదటి వచనం. ఏమండి? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. దేవునికి స్తోత్రం. బీదలను కటాక్షించుట కూడా ధన్యతే. దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఎవరికైనా బీదలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సహాయం చేయండి. లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ధర్మకార్యాలు చేయండి. ఒక పూట అన్నం పెట్టండి. మీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒకటి మీకు ఉపయోగం లేని వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే ఉపయోగం ఉన్నా సరే మీ మనసుకు తోచింది వాళ్ళకి ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం. నీకేది ఇష్టమో అది వాళ్ళకి ఇచ్చే. అర్థమైందండి? లేని వాళ్ళకి ఇచ్చే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా గనక మనం చేసినట్లయితే మనం కూడా ధన్యులం. దేవునికి స్తోత్రం. మనం కూడా ధన్యత సంపాదించుకున్నటువంటి వారం. ప్రభువారు అంటున్నారు కొత్త నిబంధనలో, మీ లేని వాళ్ళకి, బీదలకి ఇస్తే అది నాకు ఇచ్చినట్లే. ఎవరికి ఇచ్చినట్టండి? ప్రభువా, కొంతమంది అంటారట, నువ్వెప్పుడు ఆకలిగొని వచ్చావు ప్రభువా, నువ్వెప్పుడు వస్త్రం లేకుండా వచ్చావు ప్రభువా అని అంటే, నేను రాలే, కానీ నా మనుషులు నీ దగ్గరికి పంపా. మిగిలిపోయిన ఆహారం ఉంటే పెట్టమని చెప్పా. నువ్వు తిన్న మిగిలి బిర్యానీ ఉంటే పెట్టమని చెప్పా. లేకపోతే ఉన్న వస్త్రాలు ఇవ్వమని చెప్పా, చెప్పులు ఇవ్వమని చెప్పా, బట్టలు ఇవ్వమని చెప్పా, అవసరాలు తీర్చమని పంపించా కొంతమంది నీ దగ్గరికి. కానీ నువ్వు ఎవరి ఎడల జాలి లేదు, నువ్వు ఎవరి ఎడల కనికరం చూపించలేదు, కాబట్టి నువ్వు నాకు ఏ మేలు చేయలేదంటారట ప్రభువారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి మనం బీదల పట్ల, ఎవరైతే లేనివారు ఉన్నారో వాళ్ళ మీద జాలి కలిగి ఉండటం ఎంతో ధన్యత. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ధన్యతలు ఈ లోకంలో ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధన్యులకు సంబంధించినటువంటి ఒక 2 మాటలు మనం చూద్దాం. ధన్యులు అని అంటే ఇందాక చెప్పాను కదా, సమూహము. దేవునికి స్తోత్రం. చూద్దాం. కీర్తనకారుడు అయినటువంటి దావీదు రచించిన 2వ సంకీర్తన 12వ వచనాన్ని మనం చదువుదాం. 12వ వచనం అండి. ఆయన కోపము
త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన కుమారుని గనక ముద్దు పెట్టుకొనకపోతే, ఆయనను గనక మీరు నమ్మకపోతే మీకేంటిది అని అంటే త్రోవ తప్పి నశించిపోతారు. ఆయనను ఆశ్రయించువారు అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ కూడా ఎవరండి? ధన్యులు. దేవునికి స్తోత్రం. ధన్యులు. కాబట్టి ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఒకరికి మించి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ధన్యులు. ఒకడే ఉంటే గనక ధన్యుడు. దేవునికి స్తోత్రం. యెహోషువ గారు అంటారు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. వాళ్ళెవరు అనంటే ధన్యులు. ఎందుకంటే యెహోషువ గారితో పాటు ఎవరున్నారండి? ఆయన భార్య ఉంది, కుమారులందరూ ఆయన కుటుంబం అంతా ఉన్నారు. కాబట్టి వాళ్ళెవరు? ధన్యులు. దేవునికి స్తోత్రం. 84వ సంకీర్తన 4వ వచనాన్ని చదువుదాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. నీ మందిరమునందు నివసించేటటువంటి వారు ధన్యులు. మందిరంలో నివసించడం అంటే అర్థం ఏంటిది? ఇల్లు వదిలిపెట్టి రోజు వచ్చి ఇక్కడ ఉండటం కాదు. కొంతమంది ఈ మధ్య ఈ చర్చినే ఇల్లు అనుకుని వాడేస్తున్నారు. తప్పండి అది. ఇక్కడ కేవలం ప్రార్థనలు జరగాలి. ఉండడానికి చర్చి ఆశ్రయపురము కాదు. కొన్ని చోట్లకి వెళ్తే అక్కడే పడుకోవటం, అక్కడే అంతా సరే 1-2 రోజులకు ఒకే మీటింగ్లకి, కానీ లైఫ్ లాంగ్ ఇక్కడ ఇది పరిశుద్ధమైనటువంటి చోటు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధమైనటువంటి చోటు. ఇక్కడ మీరు నివసించాలి. నివసించడం అంటే అర్థం ఏంటిది? ఇక్కడ ఏదైతే మీకు విత్తబడుతుందో, ఆత్మీయ సహవాసం అందించబడుతుందో, ఆత్మీయ మొరలు ఏదైతే మీరు మొరపెడుతున్నారో, ఆత్మీయ విజ్ఞాపనలు మీరు ఏదైతే చేస్తున్నారో, ఆత్మీయ సహవాసం ఏదైతే ఉందో అవన్నీ కూడా మీలో జీవింపాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీ జీవితంలో ఏమవ్వాలండి? జీవింపబడాలి. బయటికి వెళ్తే చచ్చిపోకూడదు. ఇక్కడికి వస్తే చాలా చోట్ల చిగురుగానే ఉంటాయి, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆత్మీయ జీవితం ఏమైపోతుందంటే చచ్చిపోతుంది. కాబట్టి అట్లా ఉండొద్దని వాక్యం అంటుంది. కాబట్టి నా మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. కదలని మందిరం ఇదైతే, కదిలే మందిరం మనమందరం. దేవునికి స్తోత్రం. కదలని మందిరం ఇది, ఈ కట్టడం. కదిలే మందిరం మనమందరం. కాబట్టి మనమందరం ఎక్కడికి వెళ్ళినా సువాసన రావాలి, భక్తి రావాలి, మంచి విశ్వాసము రావాలి, ప్రేమ రావాలి, యేసుక్రీస్తు స్వరూపం మనకు రావాలి. అప్పుడే మనం ధన్యులం. కాబట్టి యెహోవా మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, చూడండి. కావున మీ యందు దయ చూపవలెనని ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మన యందు దయచూపాలని ఏం చేస్తున్నాడటండి? ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. మనల్ని కరుణించాలని చెప్పి ఆయన మన కోసం నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము
కనిపెట్టుకుని వారందరూ ఎవరటండి? ధన్యులు. ఆయనను ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారందరూ కూడా ధన్యులు. కాబట్టి మనము ధన్యత సంపాదించాలి అని అంటే, కాబట్టి ఆయన మనం కనిపెట్టేటటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరు ధన్యులేటండి? చెప్పాలా? ఈ ప్రవచన వాక్యములు విని చదువువాడు, వాటన్నిటిని గైకొనువాడు, వారెవరు? ధన్యులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధన్యత అంటే దేవుని యొక్క మాట విన్న వారికే అది లభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొను వారు ధన్యులు. కాబట్టి మీరు గైకుంటే మీరు ధన్యులు, గై కొనకపోతే మీరు ధన్యులు కారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకో మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఈ మొదటి పునరుద్ధానములో గలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. దేవునికి స్తోత్రం. ఈ మొదటి పునరుద్ధానం అంటే నమ్మి బాప్తిస్మం తీసుకొని ఎవరైతే నూతన జీవితాన్ని ప్రారంభిస్తారో ఆ మొదటి పునరుద్ధానాన్ని కలిగినటువంటి వారు ఎవరటండి? ధన్యులు. దేవునికి స్తోత్రం. వారు ఎట్లా ఉంటారటండి? పరిశుద్ధులై యుందురు. దేవుని దగ్గర మనం ఎట్లున్నామండి? పరిశుద్ధులమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాకముందు పరిశీలన చేసి చూసినప్పుడు సరైనటువంటి స్త్రీ ఎవరున్నారు, కన్యక ఎవరున్నారని ఆయన పరిశీలన చేసినప్పుడు మరియ కంటే పవిత్రురాలు మరొకరు ఆయనకి కనబడలేదు. ఈరోజు ఆయన ఆకాశము నుండి మరలా చూచినప్పుడు అనేకమైనటువంటి పరిశుద్ధులు కనబడుతున్నారు. ఎందుకు అని యేసు క్రీస్తు రక్తము మన మీద ప్రోక్షింపబడింది కాబట్టి, యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం మన మీద ఉంది కాబట్టి సకల దుర్నీతుల నుంచి మనకేం కలిగింది? విడుదల కలిగి మనకు ధన్యత సంభవించింది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కాబట్టి ఒకప్పుడు పాపం పోవాలంటే నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళి బలి అర్పించి ఆ పాప పరిహారార్థమైనటువంటి బలిని మరి దానికి ఒక వెల చెల్లించి ఆ బలి అర్పించి వస్తే నువ్వు పవిత్రుడవు. కానీ ఈరోజు ఆ బలి యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు బలి అయిపోయి ఎవ్వరికి లేనటువంటి ధన్యత నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనందరికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరియ కంటే వేరే జనాలు లేరా? ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు. కానీ మరియనే ఎందుకు ఎంచుకున్నారు ప్రభువారు అని అంటే ధన్యకరమైనటువంటి జీవితం ఆమెకుంది కాబట్టి. మీ ఊర్లో మిమ్మల్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే అందరిలో యు ఆర్ ద బెస్ట్ ఫర్ హిమ్. అర్థమైందండి? మీరు ఆయన కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆయన. ఇది ఒక ధన్యత మీకు. అర్థమైందండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొని వారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు రెండవ మరణమునకు అధికారము లేదు. దేవునికి స్తోత్రం.
ఇట్టి వారికి రెండవ మరణం అంటే ఏంటిది? మొదటి మరణమేమో శరీరం చచ్చిపోవటం, రెండో మరణమేమో మన ఆత్మ యుగ యుగాలు నరకంలోనో లేదా పరలోకంలోనో ఉండాలి. కాబట్టి ఆత్మకు చావు లేదు. కాబట్టి ఒకవేళ నరకానికి మనం పంపబడితే అదొక వేదనకరమైనటువంటి చోటు. కాబట్టి మరణముతో సమానమైనటువంటి బ్రతుకు. కాబట్టి ఆ రెండవ మరణం మన మీద పని చెయ్యదు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆ మరణం నుండి నిన్ను తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అని అంటే, ఆయన నిన్ను విలువ పెట్టి ఆయన రక్తంతో కడిగి నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు ఈ ధన్యమైనటువంటి జీవితాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చూచేటటువంటి నరుడు ధన్యుడు. కాబట్టి ముందు మీరు చూడలేదు, కానీ ఆయనే మిమ్మల్ని చూచి ఆయన సంకల్పం చొప్పున మనల్ని అందరినీ కూడా ఆయన పిలిచినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళందరూ కూడా ధన్యులు. కాబట్టి ఎవరు ధన్యులు అనేటటువంటి మాటను ఈరోజు మనం విన్నాం దేవుని సన్నిధానంలో. ఈరోజు ఎవరికి లేనటువంటి ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరికి లేనటువంటి యోగ్యత నీకు ఇచ్చాడు. అబ్బా తండ్రి అనేటటువంటి పిలిచేటటువంటి గొప్ప నామం ప్రభువారు నీకు ఇచ్చారు. దయచేసి మీ మనస్సుల్లో నేను ధన్యుడినా ప్రభువా, అధన్యుడినా, నీ ధన్యతను నేను సంపాదించుకునేటటువంటి భాగ్యం నువ్వు నాకు దయచేయని చెప్పి మీరందరూ గనక మీ హృదయాలు తెరిచి, మీ మనస్సులు తెరిచి, మీ సమస్తమైనటువంటి అహంభావాలు మీరు తగ్గించుకొని ప్రభువు వారిని మీరు వేడుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మిమ్మల్ని అధన్యత నుంచి ధన్యత కలిగినటువంటి జీవితానికి మిమ్మల్ని తీసుకొచ్చేటటువంటి గొప్ప దేవుడు. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మనమందరము ప్రార్థన చేద్దాం. మన హృదయాలను తెరిద్దాం, మన మనస్సులను ప్రభు వైపు త్రిప్పుదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, మీరు దేవుడుగా ఉండు నరుడు ధన్యుడు అని వాక్యం విన్నాం. ఈ లోకంలో ప్రభు అధికారుల దగ్గర ప్రభు మెప్పు పొందేదానికంటే, కోట్ల కొద్ది ధనం ఉండేదానికంటే మీరు దేవుడుగా ఉండేటటువంటి నరుడు ధన్యుడు అని విన్నా. మా జీవితాల్లో ఇట్టి ధన్యత మీరు మాకు దయచేయండి. ఇటు ధన్యత మేము ప్రభు నీ కొరకు జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఇన్నాళ్ళు మందిరంలో ఉంటూ కూడా ధన్యులము కాలేకపోయామేమో, ధన్యతను సంపాదించుకోలేకపోయామేమో, ధన్యులంగా జీవించలేదేమో. దయచేసి మమ్మల్ని మన్నించండి అయ్యా, మమ్మల్ని కడగండి ప్రభువా. ఇకనైనా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులు వారి రక్తం ద్వారా మేమందరం ధన్యులుగా ఎంచబడి ప్రభువా రెండవ మరణం నుండి మమ్మల్ని తప్పించి నిత్య జీవానికి ప్రభువా మీరు మాకు యోగ్యతను దయచేయమని ప్రభు ఇటు వాక్యాన్ని విన్నటువంటి నీ బిళ్ళందరినీ యూట్యూబ్లో ప్రభు అలాగే సంఘంలో ఉండేటువంటి నీ బిళ్ళందరినీ దీవించి కాపాడమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.